యువత అందరూ కూడా వివేకానందనే ఎందుకు ఆదర్శంగా తీసుకుంటారు? వివేకానంద యువతకి ఎటువంటి సందేశం చెప్పారు? ఎలా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలన్నారు? ఈ ఎపిసోడ్లో స్వామీజీ బోధమయానంద గారితో మాట్లాడదాం. అయితే నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి అనేది మీరు అన్నారు కదా, అంటే ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు వివేకానంద? ఎటువంటి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలన్నారు? వివేకానంద నాయకత్వ లక్షణాలు మనం ఆయన గురించి మాట్లాడాలంటే, ఆ విషయాల గురించి మాట్లాడాలంటే మౌంట్ ఎవరెస్ట్ని ఒక 14 అంగుళాల స్కేల్ మెజర్ చేస్తున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఆయన జీవితం ఒక ఆదర్శంగా ఉండేది. 1898లో వస్తాడు, మద్రాస్ నుండి కలకత్తాకు వెళ్తాడు. వివేకానంద స్పీచెస్ విని చాలా ఇన్స్పైర్ అయ్యి వెళ్తాడు. స్వామీజీ మీరు ఏం చెప్తారో నేను చేయడానికి రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. వివేకానంద అంటారు, అంత తేలిక కాదు నేను చెప్పింది చేయడం. అయితే నీ 3 ప్రశ్నలు వేస్తాను. దేనికైనా నువ్వు నీ కళ్ళల్లో, నీ ఫేసులో, నీ ముఖంలో నాకు హెజిటేషన్ చేయలేను అని నాకు తెలిస్తే వెంటనే నేను నా శిష్యుడిగా నేను స్వీకరించనంట. సరే, ఏంటి మొదటి ప్రశ్న? ఈ సమయంలో ఇటువంటి చూడకుండా నువ్వు స్ట్రైట్గా గంగా నదిలో దూకి అక్కడ ఒక మొసళ్ళని తన నోట్లో పట్టుకొని నా దగ్గర తీసుకురాగలవా గురుదక్షిణగా అని అర్థం చేసుకోండి. స్వామీజీ యొక్క లీడర్షిప్ అంటే ఎంత హై లెవెల్లో ఆయన చూస్తారు అనేది. ఈ ఆర్డినరీ పాలిటిక్స్, ఆర్డినరీ ద్వేషాలకి, ఫైటింగ్లకి అలాంటి లీడర్స్ వివేకానందకి అవసరం లేదు. హోల్ ప్రపంచాన్నే జయించే ఒక లీడర్షిప్ కావాలి. మేధాశక్తితో, తన హృదయంతో, తన బ్రహ్మచర్యంతో, తన శరీర బలంతో ప్రపంచాన్ని ఎదిరించాలి తను. సో ఈ అబ్బాయి 24 సంవత్సరాల యువకుడు స్వామీజీని సూటిగా నేరుగా కళ్ళల్లో ఒక్క చిన్న ఇది లేకుండా చూస్తాడు. స్వామీజీకి అర్థం అవుద్ది ఇతను చేసే సామర్థ్యం ఉంది అని. మెచ్చుకోరు, ఒప్పుకోరు, జస్ట్ 2వ ప్రశ్న ఉంది మళ్ళా అని అంటాడు. ఈ సమయంలో ఇక్కడ కూరగాయలు పండుతున్నాం, ఆ కూరగాయలు తీసుకొని మార్కెట్లో నువ్వు వెంటనే అమ్మాలి. అది చేయగలవా నువ్వు అంటే? నీ ఒక సిగ్గు, నీ ఒక మొహమాటం ఏమీ లేకుండా గురువు చెప్పారని వెళ్ళి నువ్వు ఇది తీసుకో, అమ్మేసి ఆ ప్రాఫిట్ నాకు ఇవ్వాలి. అప్పుడు నేను ఆ లాభంతో నేను పేదవాళ్ళకి భోజనం పెడతాను. చేయగలవా? నేరుగా చూస్తాడు, ఏ విధమైన ఇది లేదు. తర్వాత 3వ ప్రశ్న, ఈ సమయం నిన్ను ఇక్కడి నుంచి హరిద్వార్కి పంపించేస్తాను, హిమాలయాలకు పంపించేస్తాను, గురువు ఆదేశం ఇది. అక్కడ పేదవాళ్ళకి సేవ చెయ్యి, నీ స్వార్థము నీ ఇదన్నీ వదులుకొని సేవ చెయ్యి. ఇప్పుడే వెళ్ళాలి, మళ్ళీ రేపు కాదు. చేయగలవా? అప్పుడు నువ్వు కరెక్ట్ చేసాడువి. మళ్ళీ నేరుగా వివేకానంద ముఖమే చూసి అతను కళ్ళు కూడా, రెప్పలు కూడా కొట్టుకోవు. అప్పుడు వివేకానంద ఆయన్ని ఆలంఘించుకుంటారు, ఆ కాళ్ళ మీద పడతాడు ఈ అబ్బాయి. స్వామీజీ అంటారు, వెళ్ళు హిమాలయాలకు వెళ్ళు, సేవ చెయ్యి. ఇంకో ప్రశ్న అడుగుతారు, ఒక తోపు ఉంటుంది, గన్లు కొట్టే తోపు, బుల్లెట్లు కొట్టే తోపు, దాని ముందు ఛాతి దాని మీద పెట్టి కళ్ళు రెప్పలు కొట్టుకోకుండా గొనక్కుండా దాన్ని నించోగలవా? నేను అటువైపు ఉండి ఇంకేమి నిప్పు పెడతాను దానికి, ఆ తోపుకి, నువ్వు నించోగలవాలాగా? అబ్బాయి ఆనందంగా చూస్తాడు. మీరు అడుగుతుంటే నేను ఎందుకు చేయలేనే భావంతో చూపిస్తాడు. అలాంటి నాయకత్వ లక్షణాలు వివేకానంద కోరారు. అబ్బాయి తర్వాత వివేకానంద శిష్యుడయ్యి కళ్యాణానందాన్ని సన్యాసం తీసుకొని హరిద్వార్కి వెళ్ళిపోతాడు. వెళ్ళి సుమారు 55 సంవత్సరాలు నిరంతరంగా సేవలు చేస్తూ ఉంటాడు. వివేకానంద అంటారు, బెంగాల్ని మర్చిపో, నువ్వు వెళ్ళు, కాలు నడుగుతూ వెళ్ళాలి. మళ్ళీ అక్కడ ఆ టైంలో వెహికల్సే లేవు, సరఫరా ఏర్పాట్లు లేవు. కాలు నడకలో కలకత్తా నుండి హరిద్వార్కి 2.5 నెలలు అక్కడికి వెళ్ళి గుడిసెలో కూర్చొని గంగానది ఒడ్డులో చలిలో, ఎండలో, వానాకాలంలో అన్నింటిలోనూ శవాలు ఎత్తడం, ఇది చేయడం. వాళ్ళకి పేదవాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, సాధువులు చచ్చిపోతూ ఉంటారు, వాళ్ళకి ఏమి ఆరోగ్యం ఉండదు. నిరంతరంగా సేవలు చేస్తారు. ఎంతోమంది 1963 వరకు ఆయన బతుకున్నారు ఆ స్వామీజీ కళ్యాణానందాన్ని. ఇప్పుడు ఆయన ఏ ప్రదేశంలో ఆ గుడిసె కట్టి ఆ పేషెంట్స్కి, రోగులకి సేవ చేశారో, ఈ సమయం రామకృష్ణ మఠం ఒక శాఖ ఓపెన్ అయ్యి అక్కడ కళ్యాణానంద వార్డ్ అని, కళ్యాణానంద బ్లాక్, సుమారు 300 బెడ్లు ఉండే ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. ఆయన చేసిన మహాత్యాగం, ఆయన చేసిన మహానాయకత్వ లక్షణాలు. వివేకానంద 4 ప్రశ్నలకి ఆయన కొట్టి వెళ్ళిపోయారే, అలాంటి ఒక అద్భుతమైన లక్షణాలు వివేకానందకు కావాలి. ఇంకోసారి అంటారు, గివ్ మీ 100 men and women, ఒక 100 మంది యువక యువతీలు ఇవ్వండి. ఎలాంటి యువక యువతులు ఉండాలి? వాళ్ళలో క్యారెక్టర్ ఉండాలి ముందుగా, వాళ్ళలో సిన్సియర్ టు ద బ్యాక్ బోన్ అంటారు, వెన్నెముక వరకు వాళ్ళలో నిరాడంబరత్వం, వాళ్ళలో ఆ ఒక సరళత, ప్రేమ, విశ్వాసం, బిలీవింగ్ యంగ్ మెన్, నమ్మకం ఉండే యువకులు ఇవ్వండి. మళ్ళీ నమ్మక ద్రోహంలో తర్వాత నమ్మాను నేను వెళ్ళిపోతున్నాను అలాంటి భేదాలు నాకు మాటలొద్దు. కంప్లీట్ సాక్రిఫైస్ ఇచ్చే యువతీలు ఇవ్వండి.
నేను దేశాన్ని, ప్రపంచాన్ని నేను ఊపేస్తాను, ప్రపంచ రూపురేఖల్ని మార్చేస్తాను. 100 మంది కోసం వివేకానంద ఇచ్చేశారు. అందుకే ప్రతి మా క్లాసుల్లో, మా దీంట్లో వివేకానందకి 100లో ఒకడు అవ్వగలవా నువ్వు అని మేము ప్రశ్నిస్తూ ఉంటాం, పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. అలాగే ఎంతోమంది వర్తమానంలోనూ ఈ భూతకాలంలోనూ చాలామంది ప్రేరణ పొందారు వివేకానంద ఆ నాయకత్వ లక్షణాలు. దాని మీదే ఒక పెద్ద పుస్తకం కూడా మేము పబ్లిష్ చేశాం. ఒక అసీం చౌదరి అని మా భక్తుడు, వివేకానంద ఫిలాసఫర్, అరిజోనా యూనివర్సిటీ అమెరికాలో చదివాడు. ఆయన ప్రొఫెసర్ ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన సుదీర్ఘంగా రీసెర్చ్ చేసి వివేకానంద లీడర్షిప్ లక్షణాల మీదే ఒక పుస్తకం రాశాడు. ఏ బాండ్ లీడర్. రామకృష్ణ చెప్తారు, ఈయన పుట్టుక నుండే వివేకానంద నాయకుడు. ఆయన ట్రైనింగ్ ఏమి తీసుకోలే, స్వభావంగా వచ్చేసింది లోపల నుంచి ఆ ప్రపంచాన్ని లీడ్ చేసే ఒక నాయకత్వ లక్షణం. అందుకే అరబిందో గారు అంటారు ఒక చోట, అరబిందో మహర్షి వివేకానంద ఆయన పుట్టినరోజుకి ఒక ఇది ఇచ్చి ప్రణామాలు అర్పిస్తూ అంటారు, వివేకానందకి ఎంత శక్తి ఉండిందంటే ఈ భూమండలాన్ని, ఈ ప్లానెట్ని ఆయన చేతుల్లో పెట్టుకొని ఆయన మనస్సులో ఏం ఆలోచన దాని ప్రకారం ఈ కుడ్ చేంజ్ ఇట్ అని. మన పువ్వుని ఒక విధంగా ఎలాగ ఇప్పుతాం, లేక ఒక వస్తువుని ఎలాగే రిఫైన్ చేస్తాం, ఆ విధంగా ఈ భూమండలాన్ని, ఈ గ్లోబ్నే ఆయన మార్చే సామర్థ్యం, అలాంటి నాయకత్వం ఉండింది. కేవలం ఒక ఒక రాష్ట్ర సీఎంఓ లేక ఒక ఇదో ప్రెసిడెంటో కాదు, వివేకానంద కూడా బికమ్ ద గ్లోబల్ ప్రెసిడెంట్. ఆ సమయంలో అందరూ ఆకర్షితం చేశారు.